నమస్తే. దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్స్ సమయంలో ఒక విషయం అయితే తెర మీదకి వస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ముఖ్యంగా రిజర్వేషన్లను బీజేపీ పార్టీ మరొకసారి గెలిస్తే తీసివేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగానే బీజేపీ పార్టీ రిజర్వేషన్లను తీసేయదలుచుకుందా? మూడోసారి అధికారంలోకి ప్రధానమంత్రిగా మోదీ వస్తే ఏం చేయబోతుంది? అసలు రిజర్వేషన్ల విషయంలో ఈ యొక్క ఆంతర్యానికి కారణం ఏంటి, అసలు దీనిలో నిజం ఎంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా బీజేపీ పార్టీ పాలసీ అండ్ రీసెర్చ్ సంబంధించినటువంటి నేత శ్రీనివాస్ మనతో పాటుగా ఉన్నారు. సూర్యాపల్లి శ్రీనివాస్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. బీజేపీ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ లీడర్లు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ అలాగే రాహుల్ గాంధీ కూడా అలాంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ రిజర్వేషన్లను తీసివేస్తారని మాట్లాడుతున్నటువంటి సందర్భం. నిజంగానే దానికి ఏమన్నా అవకాశం ఉందా? బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే? అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ 2019 ఎలక్షన్లలో కనీసం 10% సీట్లు కూడా సంపాదించుకోలేకపోవడం వల్ల తన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడబోతుంది. దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసము బీజేపీ పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి 400 పై చిలుకు సీట్లు రాబోతున్నాయి. ఆ ఉద్దేశంగానే కనీసం 10% ఆఫ్ ఓట్లు సాధించడం కోసమే ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు భారతీయ జనతా పార్టీ పైన చేస్తున్నారు. అసలు బీజేపీ పార్టీ ఆల్రెడీ 300 పైన 400 సీట్ల దాకా వస్తున్నదని వాళ్లకు అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీకి కానీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ కుటుంబానికి కానీ ఎస్సీ ఎస్టీ బీసీలపై రిజర్వేషన్స్ పైన మాట్లాడే నైతిక హక్కే లేదు. ఎందుకంటే స్వాతంత్రం ముందు నుండి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుండి మొదలు పెడితే చివరి వరకు కూడా సైమన్ కమిషన్ నుండి కూడా ప్రతిసారి కూడా ఎస్సీ ఎస్టీల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పనిచేస్తూ ఉంటే అడ్డుపడ్డది, అవమానం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఆ చరిత్రనంతా మర్చిపోయి రాహుల్ గాంధీ తెలుసుకోకుండా మాట్లాడడం అవివేకం. అట్లనే రేవంత్ రెడ్డికి రిజర్వేషన్స్ మీద కనీస అవగాహన లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే మండల్ కమిషను ఓబీసీలకు 52% రికమెండ్ చేసిందని, అప్పుడు ఓబీసీల లెక్కలు లేవు కాబట్టి 27% ఇచ్చిందని తన చెప్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డికి అసలు ఓబీసీ రిజర్వేషన్ల మీద కనీస అవగాహన లేదు. మండల్ కమిషను 27% రిజర్వేషన్నే రికమెండ్ చేసింది. ఎందుకంటే అంతకుముందు వివిధ రాష్ట్రాలలో రిజర్వేషన్లు ఇచ్చిన విధంగా 50% అనే ఒక కటాఫ్ను పెట్టుకొని ఇచ్చింది. కులగణనకు దీనికి సంబంధమే లేదు. కానీ రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఇంకొక పైన ఏం మాట్లాడుతున్నాడంటే రాహుల్ గాంధీ రేపు అధికారంలోకి వస్తే కులగణన చేసి బీసీ ఎస్సీ ఎస్టీల జనాభా తెలుసుకొని వాళ్లకు అధికారంలో వాటా ఇవ్వబోతున్నాడు అనే మాట కూడా అంటలేడు. విద్యా ఉద్యోగ రంగాలలో ఇవ్వబోతున్నాడు, రిజర్వేషన్ శాతాన్ని పెంచబోతున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఇట్లాంటి అసత్యాలను ప్రచారం చేయడంలో రేవంత్ రెడ్డి చేస్తున్న ఎత్తుగడ ఏంటంటే ఆయన సీటు ఆయన కాపాడుకోవడం కోసము. ఇక్కడ 14 ఎంపీ సీట్లు వస్తే ఆయన 14 నెలలు సురక్షంగా ఉండగలుగుతాడు. అంతే తప్ప అక్కడ రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఏమి లేదు, దేశ ప్రజలకు వచ్చేది ఏం లేదు ఈ పార్టీతోని. బీసీ రిజర్వేషన్స్ కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ ముత్తాత కానుండి మొదలు పెడితే నానమ్మ ఇందిరాగాంధీ గారు, అట్లనే రాజీవ్ గాంధీ గారు, తర్వాత సోనియా గాంధీ గారు, వీళ్ళందరూ కూడా బీసీలకు చేసిన అన్యాయము ఒక పెద్ద చరిత్ర. దానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే
బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇబ్బంది పెట్టినప్పుడు గాంధీ రూపంలో ఆ పూణే ప్యాక్ట్ పైన కానీ సైమన్ కమిషన్ గోబ్యాక్ అనే విషయంలో కానీ వాళ్ళ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన అత్యంత సీనియర్ నాయకుడు మండల్ కమిషన్ రిపోర్ట్ సంబంధించి తను ఈ విధంగా చెప్పింది. ఒకసారి చదివి వినిపిస్తా. ఇది రాసింది డాక్టర్ కేశవరావు గారు. ఈయన కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన వాటి విషయంలో రాసింది. నేను ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. 1929లో సైమన్ కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటించింది. కాంగ్రెస్ సైమన్ కమిషన్కు వ్యతిరేకిస్తూ సైమన్ కమిషన్ గోబ్యాక్ నినాదం ఇవ్వడం జరిగింది. అది బీసీలకు తీవ్ర నష్టం చేసింది. స్వాతంత్రం వస్తే అన్నీ పరిష్కరితమవుతాయని హామీ ఇస్తూ కాంగ్రెస్ నాయకత్వం జోకొడుతూ వచ్చింది. చివరకు కాంగ్రెస్ నాయకత్వం ఎంత దాకా మభ్యపెట్టిందంటే కమ్యూనల్ అవార్డు ద్వారా సైమన్ కమిషన్ ఆయా సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల కోసం క్షేత్రస్థాయి పర్యటన చేసినప్పుడు తమ డిమాండ్లను శూద్రులు అందజేయకుండా సైమన్ గోబ్యాక్ ఉద్యమం చేసింది. అంబేద్కర్ వంటి అంటరాని నాయకులతో మీరు కలవకూడదని కూడా ప్రచారం చేశారు. అలా కాంగ్రెస్ మాయలో పడి బీసీ నాయకులు కమ్యూనల్ అవార్డులో తమ వాటాను ప్రకటించే అవకాశాన్ని కోల్పోయారు. ఇంత స్పష్టంగా రాసిండ్రు. అదేవిధంగా 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో 3వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీ గారు నేను బీసీల తరపున మాట్లాడుతా అని వకాలత్ పుచ్చుకొని అక్కడ ఒక్క విషయం కూడా మాట్లాడకుండా పోవడం వల్లనే బీసీలకు రాజ్యాంగంలో స్థానం లేకుండా పోయింది. కానీ రాజ్యాంగం ఏర్పడిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అంటూ దాంట్లో మొట్టమొదటి అమెండ్మెంట్ సవరణ జరిగి బీసీలకు అక్కడి నుండి ఒక అవకాశాలు విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు వచ్చడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వల్ల వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కూడా బీసీలను మొండి చేయి చేపిస్తూ వస్తూనే ఉన్నది. ఇంకా దీనికి ఇంకా విచిత్రం ఏంటంటే మొట్టమొదటి జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన నెహ్రూ. ఆ నెహ్రూ ఏం చేసిందంటే కాకా కాలేకర్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వారు ఒక 2 సంవత్సరాలు పనిచేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే దాన్ని పార్లమెంట్లో టేబుల్ చేసిన తర్వాత నెహ్రూ గారి ఒత్తిడి మేరకు చైర్మన్ అయిన కాకా కాలేకర్ గారు కులాన్ని సామాజిక వెనుకబాటుతనంగా చూడను అని రాశాడు. అంటే బీసీలకు కులాన్ని సామాజిక వివక్షతగా చూస్తారు. కులంతోనే సామాజిక వివక్షత ఏర్పడుతుంది. అంటే ఈ నెహ్రూకు సామాజిక వివక్షత అంటే ఏంటిదో తెలియదు కదా. అందుకనే ఆ సామాజిక వివక్షతను కులం ద్వారా చూడము అనే ఒక పారామీటర్ తీసేయడం వల్ల ఆ ఒక రిపోర్టు అది బూడిదలో పోసినట్టు అయిపోయింది. ఆ విధంగా ఆ రిపోర్ట్ను కూడా పక్కకు చేయడం జరిగింది. దాని తర్వాత 1979లో 2వ జాతీయ కమిషన్ మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది కూడా నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం. అది మొరార్జీ దేశాయ్ గారు జనతా పార్టీ ద్వారా అప్పుడు భారతీయ జనతా పార్టీ అన్నీ కలిసి ఉండేది. అప్పుడు వాళ్ళు 2వ జాతీయ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేస్తే దాన్ని 10 సంవత్సరాలు తొక్కిపెట్టింది మళ్ళీ ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ గారు మళ్ళీ దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత 90లో విపి సింగ్ గారు ఆ కమిషన్ రిపోర్ట్ను పార్లమెంట్లో టేబుల్ చేసి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న రాజీవ్ గాంధీ గారు నాకు ఈ దేశంలో క్యాస్ట్లెస్ సొసైటీ కావాలి అని అంటున్నాడు. అంటే వీళ్లకు సామాజిక వివక్షత గురించి తెలియదు. ఎందుకంటే వీళ్ళు అగ్రవర్ణాల్లో పుట్టిన వ్యక్తులు కాబట్టి, బాగా డబ్బున్న వ్యక్తులు కాబట్టి వీళ్ళకి ఆ వివక్షత అనేది తెలియదు. భారతదేశం అంటేనే కులాలతోనే ఉంది. ఈ భారతదేశం మొత్తం ఒక నిచ్చెనమెట్ల వ్యవస్థగా ఒకరి మీద ఒకరు పెత్తనం చేస్తూ కులం ద్వారానే వివక్షతోనే వృత్తి ద్వారానే వివక్ష ఉండి వివక్షను అర్థం చేసుకోకుండా, కులాన్ని అర్థం చేసుకోకుండా భారతదేశాన్ని క్యాస్ట్లెస్ సొసైటీగా ఏ విధంగా చేస్తాడో ఆయనకు తెలియదు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓబీసీల మీద కనీస చిత్తశుద్ధి లేదు. అప్పటికే విపి సింగ్ గారు
ఆ కమిషన్ టేబుల్ చేసే వరకు దాదాపు 79 అంటే దాదాపుగా 30 సంవత్సరాల 30 సంవత్సరాలు అంటే 90 వరకు అంటే దాదాపుగా 40 సంవత్సరాల విలువైన కాలాన్ని కోల్పోయింది బీసీలు. వీళ్ళు బీసీల గురించి మాట్లాడే నైతికత ఈ గాంధీ కుటుంబానికి కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎక్కడుందని నేను